ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. మీ అందరూ అద్భుతమైన రీతిలో నడిపించబడుతున్నారు కదా. బలమైన ప్రార్థన చేస్తున్నామండి. ధైర్యపడకండి. మరి దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ప్రాముఖ్యంగా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో 2వ రోజు పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతకరమైన తన మాటల ద్వారా మనలందరినీ బలముగా నడిపించబోతున్నారండి. ఆయన మాటలు చాలా అద్భుతమైనవి కదా. ప్రతిరోజు కూడా బలపరుస్తూ, నడిపిస్తూ, సహాయం చేస్తూ అన్ని విషయాలు కృప చూపిస్తుంది. మరి ఆలస్యం ఎందుకు? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే. అద్భుతకరమైన మాటలు కదండి. ఎస్, సొమ్మసిలిన వారిని ఆయన అద్భుతమైన రీతిలో బలపరిచే దేవుడై ఉన్నారు. సొమ్మసిలిన జీవితంతో ఉన్నావా? సొమ్మసిల్లిపోయారా? అలసిపోయారా? శక్తిహీనులుగా ఉన్నారా? ఇదిగోండి, సమస్యలు చాలా భయంకరమైన పరిస్థితుల్లోనికి మిమ్మల్ని మరి నడిపిస్తూ ఉన్నాయా? చాలా జీవితంలో ఇంకా అన్నీ కోల్పోయి జీవితంలో అంతా మరి కృషించి నీరసించిపోయారనుకుంటా. ప్రభు అంటున్నారు, సొమ్మసిలిన వారికి నేను బలాన్ని ఇస్తాను, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలగచేస్తాను. మన జీవితంలో మన శక్తి సరిపోదండి. మన శక్తి ద్వారా మనము మన జీవితంలో ముందుకు మరి కొనసాగలేం. మన శక్తి మరి అది కొద్ది వరకే ఉంటుంది, కొద్ది కాలమే ఉంటుంది. కానీ ప్రభు ఇచ్చే శక్తి, ఆ శక్తి నిన్ను శాశ్వత కాలము నడిపిస్తుందండి. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఉదయకాల సమయంలో నువ్వు శక్తిహీనుడుగా, బలహీనుడుగా ఉంటే ప్రభుని ఆశ్రయించే జీవితాలుగా ఉండాలి. ఆమేన్. అందుకని అంటున్నారు దేవుడు, శక్తిహీనులకు, సొమ్మసిలిన వారికి నేను బలాభివృద్ధిలోనికి నడిపిస్తాను, వానికి బలం ఇస్తానని ప్రభు మాట్లాడుతున్నారు. ఇదిగోండి, ఏ సమస్యలతో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ భయంకరమైన శోధనలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ప్రాముఖ్యంగా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు నువ్వు శక్తిహీనుడు కావచ్చు, నీకు శక్తినిచ్చి ఆయన బలముగా నడిపించబోతున్నారు. నిన్ను బలాభివృద్ధిలోనికి నడిపించబోతున్నారు. సొమ్మసిల్లిపోయిన అనుభవంలో ఉన్నావేమో, ఇక నీ జీవితం ఉపవాస ప్రార్థన ద్వారా కదల్చబడబోతున్నాయండి, తారుమారవ్వబోతున్నాయి. అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. మనుషులు మాట ఇచ్చి మాట తప్పిపోతారు. సమస్య రాగానే, పరిస్థితులు అనుకూలంగా లేకపోతే మన చేయి వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కానీ దేవుడు అలా కాదు. నీవు పడిపోయిన స్థితిలో ఉన్నా, నీవు కృంగిపోయిన స్థితిలో ఉన్నా, ఇదిగో ఆయనకి నీ జీవితాన్ని అప్పగిస్తే, నీ కుటుంబాన్ని అప్పగిస్తే నిన్ను లేవనెత్తే దేవుడై ఉన్నారు, నడిపించే దేవుడై ఉన్నారు, బాగు చేసే దేవుడై ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ప్రభు ఇస్తున్న ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థిద్దాం. గొప్ప కార్యము ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభు చేయును గాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. దేవుడే ఇదిగో నూతనమైన శక్తినిచ్చి, నూతనమైన కృపనిచ్చి అద్భుతంగా నిన్ను, నీ కుటుంబాన్ని నడిపించబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి కాల సమయంలో ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలు పట్టుకొని ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, మీ మాటల ద్వారా అద్భుతంగా ఉదయకాల సమయంలో బలపరచబడుతున్నామయ్యా. సొమ్మసిలిన వారికి బలాన్నిచ్చే దేవుడవు అయ్యా. ఇదిగోండి, ఎవరైతే శక్తిహీనులుగా ఉన్నారో నీ శక్తినిచ్చి బలముగా నడిపించే దేవుడవై ఉన్నావు. ఉదయకాల సమయంలో మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో 2వ రోజున మేము ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, బిడ్డలకు ఇస్తున్న ఈ వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రం. ఈ వాగ్దానము ద్వారా గొప్పగా నడిపించబడుదురు గాక, గొప్ప కార్యాలు వారు చూచుదురు గాక, మిమ్మల్ని ఆశ్రయించే వారిగా ఉందురు గాక. అయ్యా, నిన్ను ఆశ్రయించిన వారిని వదిలిపెట్టని దేవుడవు ప్రభా, బలముగా నడిపించే దేవుడవు. ఉదయకాల సమయంలో బలమైన కార్యాల చేత బలముగా మీరు నడిపిస్తూ ప్రజలందరి జీవితంలో అయా బిడ్డల్ని ప్రభా ఉన్నతమైన స్థితిలో ఉంచమని వేడుకుంటున్నా. అయ్యా, ఇదిగోండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి. ఎవరైతే శక్తిహీనులుగా ఉన్నారో నీ శక్తిని నింపండి. ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో ఆరోగ్యము చేత నింపండి ప్రభా. వారి పరిస్థితులన్నీ కూడా తారుమారవును గాక. ఎవరైతే ఉదయకాల సమయంలో నూతనమైన ప్రయత్నిస్తున్నారో ఈ రోజంతట్లో కృప కలుగును గాక, క్షేమం కలుగును గాక. వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. ప్రాముఖ్యంగా విశేషకరంగా ఈ పరిశుద్ధ దినమున బిడ్డని బ్లెస్ చేయండి. మీలో ఆనందించే వారిగా, మిమ్మల్ని ఆశ్రయించే వారిగా, మీలో ప్రభా ఇదిగోండి ప్రభా సంతోషించే జీవితాలుగా ప్రతి ఒక్కరి జీవితాలు ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నా. అలానే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించండి.
ప్రభా ఇదిగోండి పరిశుద్ధ దినంలో ప్రతి ఒక్క సేవకుని అయా ప్రతి ఒక్క సంఘాన్ని మీరు ఆశ్రయించండి. ప్రాముఖ్యంగా 40 రోజుల ఉపవాస ప్రార్థనలోనికి అయా నీ దైవ సేవకుడు అడుగుపెట్టి ఉన్నారు. అయా ఇదిగోండి ఈ 2వ రోజున నీ కుమారుడికి నూతనమైన బలాన్ని, నూతనమైన శక్తిని దయచండి. నీ కుమారుడు ప్రార్థన గోపురంలో ఏ అంశాలు ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారో ప్రతి దానికి విజయం కలుగును గాక. నీ కుమారుని బలముగా నడిపించండి, సంఘాన్ని అభివృద్ధిలోకి నడిపించండి. దేశక్షేమం కొరకు చేస్తున్న ఉపవాస ప్రార్థనలు, ప్రజల కొరకు చేస్తున్న ఉపవాస ప్రార్థనల ద్వారా గొప్ప ఉజ్జీవం రగులను గాక. అయా బ్లెస్ చేయమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ అయా బలపరుస్తూ నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేంటి గాక. ఆమేన్. హలో ఒంగోల్, బాగున్నారు కదా? చూడండి, ఒంగోలు ప్రాంత ప్రజలకు, చుట్టూ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. ఒంగోలులో మరి ఈ 2026వ సంవత్సరంలో మొదటి నెలలో మరి జనవరి 14వ తారీఖు ఉదయం 9 గంటలకు 2వ బుధవారంన అద్భుతమైన ఆరాధన, సువార్త, స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన జరగబోతుందండి. ఎక్కడ అనుకుంటున్నారా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ నందు మరి ఒంగోలు ప్రాంతంలో ఈ ఆరాధన జరుగుతుండగా తప్పకుండా ప్రతి ఒక్కరూ పాల్గొనండి. ప్రతి నెల చాలా అద్భుతకరమైన ఆరాధన జరుగుతుంది. గొప్ప సాక్ష్యాలు వింటున్నాం. ఎంతోమంది మరి జీవితాల్లో గొప్ప కార్యాన్ని చూడగలుగుతూ ఉన్నారు కదా. ఎస్, నీ జీవిత చరిత్రను కూడా ప్రభు మార్చబోతున్నారు ఈ ఆరాధన ద్వారా. ప్రాముఖ్యంగా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో జరుగుతూ ఉన్న మరి ఈ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ద్వారా ప్రభు గొప్ప కార్యము నీ జీవితంలో చేయబోతున్నారు. ప్రియ సహోదర సహోదరి, మరి నేను ఒంగోలులో ఉండబోతున్నాను. జనవరి 14వ తారీఖు ఉదయం 9 గంటలకు కలిసి ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.